గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం సంవత్సరకాలం ముగిస్తున్న సందర్భంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి పక్షాన ప్రజాపాలన ఉత్సవ కార్యక్రమం రైతు పండుగ మహబూబ్నగర్ జిల్లాలో పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రివర్గ పెద్దలు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా తెలంగాణ రైతాంగానికి పండుగ సందర్భం వాతావరణంలో కూడా ప్రజా ఉత్సవ రైతు పండుగ జరుగుతున్న సందర్భంలో జగిత్యాల జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారు కానీ, జాయింట్ కలెక్టర్ అడిషనల్ జేసీ గారు, జిల్లాకు సంబంధించిన అధికారులు, ప్రభుత్వం తరపున ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున రైతాంగం అంతా కూడా మన పాల్గొని విజయవంతం చేసేటువంటి సందర్భంలో రేపు మధ్యాహ్నం 2 గంటలకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ అగ్రికల్చర్ మినిస్టర్ గారు తుమ్మల నాగేశ్వరరావు గారు, సహచర మంత్రివర్గ పెద్దలంతా కూడా ప్రతి రైతు వేదిక జిల్లాలో ఉన్నటువంటి 18 మండలాలకు సంబంధించిన రైతు వేదిక దగ్గర అగ్రికల్చర్ అధికారులు స్క్రీన్ ఏర్పాటు చేస్తే స్క్రీన్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు, అగ్రికల్చర్ మినిస్టర్ గారు రైతులను ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుంది. ఈరోజు జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారు కానీ, అడిషనల్ జేసీ గారు కానీ, జిల్లాకు సంబంధించిన జగిత్యాల జిల్లాకు సంబంధించిన అధికారులు కానీ ఇప్పటివరకు జరిగిన వడ్ల కొనుగోలు విషయంలో కూడా సుమారు ఈ జిల్లాకు సంబంధించినటువంటి 186,899 మెట్రిక్ టన్నుల వడ్లు రైతుల దగ్గర నుంచి నేరుగా కొనుగోలు చేయడం జరిగింది. సొసైటీ వడ్ల కొనుగోలు కానీ, ఐకేపీ వడ్ల కొనుగోలు ద్వారా జిల్లా కలెక్టర్, జిల్లా యంత్రాంగం అంతా కూడా ఎక్కడ కూడా రైతు ఇబ్బంది పడకుండా, ఏ యొక్క రైతును ఏ మిల్లర్ ఎలాంటి కటింగ్ ఎప్పటితో ఇబ్బంది పెట్టకుండా, ఏదైతే మ్యాక్షన్ వచ్చిన తర్వాత సుమారు 186,899 మెట్రిక్ టన్నుల యొక్క వడ్లు కొనుగోలు చేసి సుమారు 433 కోట్ల రూపాయలు నేరుగా రైతుల అకౌంట్లో జమ చేయడం జరిగింది. మరి దానికి ఈ జిల్లాకు సంబంధించిన 27,539 రైతు కుటుంబాలకు $433.60 లక్షల కోట్ల రూపాయలు వారి అకౌంట్లలో ప్రభుత్వం జమ చేయడం జరిగింది. మరి దానికి కానీ సన్నవడ్లకు సంబంధించిన బోనస్ 3,16 లక్షల రూపాయలు, సన్నవడ్లకు సంబంధించిన రైతాంగం 2,148 మెట్రిక్ టన్నుల వడ్లు సన్నవడ్లు కొనడం జరిగింది. ఈరోజు జిల్లాకు సంబంధించిన రైతాంగానికి ఒకటే మనం చేస్తున్నాం. జిల్లా ఫార్మర్ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, గౌరవ సివిల్ సప్లై మినిస్టర్ గారు కానీ ఎప్పుడైతే సన్నవడ్ల రైతాంగానికి క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తామని ప్రకటించిన వెంటనే, క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ప్రకటించిన వెంటనే ఏదైతే మిల్లర్లే రైతు దగ్గరికి పోయి మేము అంతకంటే 200 రూపాయలు ఎక్కువ రేట్ ఇస్తామని చెప్పేసి ఆ సన్నవడ్ల రైతులకు వడ్లను కొనుగోలు చేయడం జరిగింది. అంటే ప్రభుత్వం ముందుకు రావడం వల్ల రైతుకు మేలు జరిగింది. కష్టపడి 6 గంటలు కష్టపడి రైతాంగానికి ప్రభుత్వం అండగా ఉండడం వల్ల రైతు నష్టపోకుండా కొనుగోలు జరిగింది. మరి దానిలో భాగంగా ప్రభుత్వం అయితే ప్రభుత్వ డిపార్ట్మెంట్ ద్వారా కేవలం 2,148 మెట్రిక్ టన్నుల యొక్క సన్నవడ్లు తీసుకోవడం జరిగింది. దానికి సుమారు 377 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది సన్నవడ్లకు. టోటల్ కదా
మరి అది కాక 3.16 చెల్లించడం జరిగింది. మరి దానికి కాను ఇలా ఈ యొక్క రైతుల విషయంలో కూడా మా మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు. ఏ ఒక్క రైతు కూడా 118 మండలాలు సంబంధించిన రైతాంగం జగిత్యాల జిల్లాలో ఏ రైతు కూడా ఫలానా వడ్ల కొనుగోలు దగ్గర 40 కిలోలు సంచి తప్ప ఇంకా ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా కొనుగోలు చేయడం జరిగింది. ధర్మకాండ ట్రక్ కూడా తక్షణమే సుమారు 91% రైతులకు ట్రక్ షీట్ కూడా ఇవ్వడం జరిగింది కంప్యూటర్ ద్వారా. ప్రతి వాళ్ళ దగ్గర ఆ ట్రక్ షీట్ ప్రకారం వాళ్ళ అకౌంట్లో వారం 10 రోజుల పాటు అకౌంట్లో పైసలు జమ చేయడం జరిగింది. మొదటిసారి ప్రభుత్వం ఈరోజు ఈ జిల్లాకు సంబంధించినటువంటి రైతాంగాన్ని కాల్చుకునే విధంగా 27,711కు సుమారు 438 కోట్ల రూపాయల 55 లక్షల దొడ్డుబడ్ల రైతాంగానికి, అదేవిధంగా సన్నవడ్ల రైతాంగానికి 377 కోట్లు సుమారుగా చెల్లించడం జరిగింది. ఎలాంటి కటింగ్ లేకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫార్మర్స్ ఆదుకుంది. మరి అదేవిధంగా మరి వడ్ల ఏదైతే రైతు రుణమాఫీ విషయంలో కూడా ఈరోజు ఈ జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ గారు కానీ, జిల్లాకు సంబంధించిన అగ్రికల్చర్ అధికారులు కానీ, ప్రతి రైతు వేదిక గ్రామాల వారీగా వచ్చినటువంటి ఈ యొక్క జిల్లాకు సంబంధించినటువంటి రైతులు నేరుగా 2 లక్షల రూపాయల రుణమాఫీ విషయంలో కూడా ప్రభుత్వం సుమారు ఈ జిల్లాకు సంబంధించినటువంటి 72,101 రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయడం జరిగింది. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 72,100 ఒక్కొక్క రైతు కుటుంబాలకు నేరుగా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. ఈ జిల్లాకు సంబంధించినటువంటి సుమారు 19,464 మంది రైతు కుటుంబాలకు 2 లక్షల లోపు వడ్డీ కూడా, కొంతమందికి వడ్డీ ఎక్కువ అవ్వడం, పట్టా పాస్బుక్ లేకపోవడం, అదేవిధంగా ఆధార్కి సంబంధించినటువంటి కొంత ఇబ్బంది ఉండడం, ఫ్యామిలీ గ్రూపింగ్కి సంబంధించిన అనేక టెక్నికల్ కానీ అడ్మిషన్ కానీ ప్రాబ్లమ్స్ ఉంటే జిల్లా కలెక్టర్ గారు సంబంధించిన బ్యాంకులతో మాట్లాడి ఆ 19,464 మంది కూడా జిల్లా అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా పూర్తిగా వారికి సంబంధించినటువంటి టెక్నికల్ కానీ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన అన్ని క్లియర్ చేసి రేపు సాయంత్రం లోపల కానీ ఈ 4-5 రోజుల లోపల కానీ ఆ 19,464 కుటుంబాలకు కూడా నేరుగా 2 లక్షల రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ అవడం జరుగుతుంది. విషయాన్ని కూడా రైతాంగానికి తెలియజేయడం జరుగుతుంది. ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మేము 2 లక్షల రూపాయలు రుణమాఫీ మాకు అర్హత ఉండి కూడా కాకపోయినట్టయితే ఆ మండలాలకు సంబంధించిన అగ్రికల్చర్కి సంబంధించిన అధికారులను కలవండి, జిల్లాకు సంబంధించిన అగ్రికల్చర్ కలవండి, అడిషనల్ జేసీ గారు ఉన్నారు, కలెక్టర్ గారు నేరుగా కలవండి. ఇప్పుడు ప్రభుత్వం ద్వారా ఏదైతే దృష్టికి వచ్చింది ఈరోజు వరకు 2 లక్షల రుణమాఫీకి సంబంధించిన లోపల 72,100 కుటుంబాలకు ఉండగా 19,466 కుటుంబాలకు కూడా ఈ 2 నెలల 3 నెలల లోపల ఉన్నటువంటి అధికారి జిల్లా మండలాల వారీగా, గ్రామాల వారీగా ఏదైతే రైతు వేదికల ద్వారా పూర్తి సమాచారం తెప్పించుకొని అవన్నీ కూడా రెక్టిఫై చేసి ఆ డబ్బులు కూడా వాళ్ళ అకౌంట్లో జమ చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందనే విషయాన్ని జగిత్యాల జిల్లా రైతాంగానికి కూడా ప్రభుత్వం తరఫున అందరూ కూడా మనవి చేయడం జరుగుతుంది. ఇంకా స్పష్టంగా మేము ప్రభుత్వం తరఫున ఎందుకు పని చేయడం జరుగుతుందంటే ఎక్కడ కూడా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఇచ్చిన మాట రైతాంగానికి అండగా ఉండే విధంగా, రైతులకు ఎక్కడ ఇబ్బంది జరగకుండా కూడా ఏదో అండగా ఉండే విధంగా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి దానిలో భాగంగా రేపు మధ్యాహ్నం 2 గంటలకు ఈ జిల్లాకు సంబంధించిన రైతు వేదిక దగ్గర ఆన్లైన్ స్క్రీన్స్ ఏర్పాటు చేయడం జరిగితే స్క్రీన్స్ ద్వారా ముఖ్యమంత్రి గారి ప్రసంగం మొత్తం కూడా ప్రసంగించాల్సినటువంటి వారంతా కూడా ప్రసంగిస్తారు. ప్రతి మండలాలకు సంబంధించిన అధికారులు కూడా పెద్ద ఎత్తున రైతు వేదికలకు కూడా హాజరు కావాలని చెప్పేసి జగిత్యాల రైతాంగాన్ని అంతా కూడా మనం చేయడం జరుగుతుంది. ఈరోజు ఇంత జిల్లాకు సంబంధించిన విషయం ఇంత క్లారిటీ ఎందుకు చెప్పగలుగుతున్నామంటే ఈరోజు రైతుల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి కానీ, గౌరవ అగ్రికల్చర్ అధికారులు కానీ, అదేవిధంగా వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు కానీ, జిల్లా యంత్రాంగం అంతా కూడా
ఎక్కడ కూడా రైతుకి ఇబ్బంది జరగకుండా కొనుగోలు చేయడం జరిగింది. మద్దతు ధర ఇప్పించే విషయంలో కానీ, రైతు రుణమాఫీ విషయంలో కానీ ఈ జిల్లాకు సంబంధించిన రైతాంగానికి అండగా ప్రభుత్వం ఉందన్న విషయాన్ని తెలియజేస్తున్నాం. ఏ రైతు కూడా ఆందోళన పడద్దని చెప్పి మనం చేస్తున్నాం. ఎందుకంటే మీ అందరికీ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో 10 సంవత్సరాలు గత ప్రభుత్వంలో అధికారం ఉన్నప్పుడు రైతు ఏ విధమైన ఆందోళన పరిస్థితిలో ఉండేది. ఈరోజు ఈ రైతు జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు కూడా పూర్తిగా ఇన్వాల్వ్మెంట్ అయినారు. గ్రామ పంచాయతీ సెక్రటరీ దగ్గర నుంచి మొదలు పెడితే ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, జాయింట్ కలెక్టర్ గారు, అదేవిధంగా ఆల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన డిఎంఓ, డిఎస్, డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై అధికారి, డిఎంఓ గారు, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ గారు, అందరు అధికారుల సమన్వయంతో జిల్లా కలెక్టర్ గారు పనిచేయడం జరిగింది. దానికి ప్రత్యేకంగా జిల్లాకు సంబంధించిన అధికారులకు ప్రభుత్వం తరఫున నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందన తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రభుత్వ ప్రతినిధిగా అధికారులు కష్టపడి పనిచేసినప్పుడు ప్రభుత్వ అధికారులకు అండగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వానికి అన్న విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ మరొకసారి జిల్లా రైతాంగాన్ని అందరికీ కూడా నేను పిలుపునిస్తున్నా. రేపు అందుబాటులో ఉన్నవారు, మహబూబ్ నగర్ ఏదైతే పండుగ పోయేటువంటి అవకాశం ఉన్నా లేని వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రజాపాలన, ప్రజా విజయోత్సవ రైతు పండుగకు రేపు వీడియో ద్వారా మధ్యాహ్నం 2 గంటలకు రైతు వేదిక దగ్గర మాట్లాడేటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క ప్రసంగాన్ని, వ్యవసాయ శాఖ ప్రసంగాన్ని వినాల్సిందిగా జిల్లా తరఫున రైతాంగాన్ని అందరికీ కూడా సవినయంగా నేను మనం చేసుకుంటున్నాను. కారణం ఏంటంటే ప్రభుత్వ ప్రతినిధిగా ఈ గవర్నమెంట్ విప్గా, ఈ జిల్లాకు సంబంధించిన గవర్నమెంట్ విప్గా రైతులకు మేము అండగా ఉన్నాము. రైతుకు సంబంధించిన విషయంలో అంటే మాకు ఉన్నటువంటి పూర్తి సమాచారాన్ని ఏదైతే ప్రభుత్వం తరఫున విప్పుగా నాకు అగ్రికల్చర్ అధికారి కానీ ముఖ్యమంత్రి కార్యాలయం